అందరికీ నమస్తే అండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక రకంగా వారు కానీ వారి మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమే. అలాగని మరీ కళ్ళు మూసుకుపోయి భజన చేయరు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని నిద్రలేపుతూనే ఉంటారు. రియాలిటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వారు చేస్తున్న తప్పులను గుర్తు చేస్తూనే ఉంటారు. సో ఇందులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ కాస్త ప్రాచుర్యం పొందాయి, ప్రజల్లోకి బలంగా వెళ్తాయి అండ్ తెలుగుదేశం పార్టీ వర్గాలను కూడా అలర్ట్ చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు వచ్చిన బాలకృష్ణ గారికి సంబంధించి వచ్చిన ఒక అంశం మరోసారి పాపం టీడీపీని ఇబ్బంది పెట్టేలా ఉంది. కానీ నిజమే, అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. నటులు కులదైవాలా అని కొత్త పలుకు వచ్చింది. అందులో తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు, నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పుపట్టాలి. చలువ కలద్దాలను తలపైకి నెట్టి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడడం సభా మర్యాదలను ఉల్లంఘించడమే. ఒకప్పుడు సభ్యుడు ఎవరైనా ఇలా ప్రవర్తించి ఉంటే సభాపతి తీవ్రంగా మందలించి ఉండేవారు. సో ఇక్కడ బాలకృష్ణ గారి ప్రవర్తన అసెంబ్లీలో ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ రోజే ఆయన అలా మాట్లాడడాన్ని మనమే కాదు చాలా ఛానల్స్లో తప్పుపట్టారు. మరీ భజన ఛానళ్ళు, టీడీపీ అనుకూల ఛానళ్ళు దాన్ని చూసి చూడనట్టు వదిలేశారు. కానీ అందులో ఆయన మాట్లాడిన భాష బాలేదు, ఆయన ఆహార్యం ఏది బాలేదనమాట. ఆయన ప్రవర్తన, మాట తీరు ఏది బాలేదు. బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన నటుడు, హీరో అయితే అవ్వచ్చు, ఆయన మాస్ హీరో అయితే అవ్వచ్చు, ఆయనకు అభిమానులు వేలాదిగా లక్షలాదిగా ఉంటే ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో ఆయన 175 మందిలో ఆయన కూడా ఒకడు. ఆయన ఒక చట్టసభ సభ్యుడు. మన ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సభా మర్యాదలకు ఆయన ఏమీ అతీతుడు కాదు. కాబట్టి సభా మర్యాదలు కొన్ని ఉంటాయి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలనే కొన్ని ఉంటాయి. వాటిని ఆయన పట్టించుకోవాలి. దాన్ని ఏబిఎన్ ఆర్కే గారు ఈరోజు ప్రస్తావించారు. చాలా గట్టిగా, స్ట్రాంగ్గా పాయింట్అవుట్ చేసి ప్రస్తావించారు. అది వ్యాలిడ్ పాయింట్. సో బాలకృష్ణ గారిని కంట్రోల్ చేయడం ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఇలా కాదు అలా మాట్లాడాలని ఎవరైనా చెప్తే ఆయన వింటారా? మహా అయితే చంద్రబాబు గారు చెప్తే చెప్తారు తప్ప ఇంకెవ్వరు కూడా చెప్పేంత సాహసం చేయరు. చంద్రబాబు గారు చెప్పినా బాలకృష్ణ గారు వింటారో వినరో ఇదంతా. అలాగే ఆయన మరో పాయింట్ కూడా ప్రస్తావించారు. నటులను అంటే తప్పు చేసినా సరే ఆ కులాలు తెర మీదకి వచ్చేస్తున్నాయి, ఆ కులస్తులు వాళ్ళని నెత్తిన వేసుకొని కాపాడుతున్నారు అనేటట్టు ఇంకో ఇది కూడా ఆయన వాడారు. కేవలం తమ కులం వారి మద్దతుతోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కానీ మరొకరు కానీ ఆ స్థాయికి ఎదగరు. ప్రేక్షకులు వారిని అందరి వారిగానే చూసి ఆదరించారు. అప్పట్లో లేని గొడవలు ఇప్పుడు ఎందుకు? సినిమా బాగా లేకపోతే కులపోళ్ళు మాత్రమే సదరు సినిమాను ఆడించలేరు కదా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణకు ఎన్ని ఫెయిల్యూర్స్ లేవు? ఆంధ్రప్రదేశ్ను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ఈ కులతత్వమే. ఇది ఎంత దూరం వెళుతుందంటే తప్పు చేసిన వాళ్ళు తమ కులపోళ్ళు అయితే చాలు, వారికి అండగా ఆయా కులాలు నిలబడుతున్నాయి. ఇది కరెక్టే. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో రాజకీయాలు, కులాలు, ఈ మీడియా అంతా కూడా కలిసిపోయింది. మన కులస్తుడు పలానోడు ఒక స్థాయిలో ఉన్నాడు అంటే వాడిని కులం కోసం వాడుకోవడం, లేదా కులం వాడి కోసం వాడుకోవడం ఏదో ఒకటి జరుగుద్ది. వాడు తప్పు చేసినా సరే వాడు మా కులస్తుడే కదా, తప్పు కాదు, అది తప్పు కాదు అని కళ్ళు మూసుకుపోయి వ్యవహరించిన తీరు నేను ప్రాక్టికల్గా 2022లో నాకు తెలిసింది. ఆయన అప్పుడులో ఎవరైనా ఎంపీ, వైసీపీ ఎంపీ ఎవరైనా, ఆయన పేరు గంట్ల మాధవ్, గోరంట్ల మాధవ్, ఆయన పేరు నాకు కరెక్ట్గా తెలియదు, గుర్తులేదు, గంట్ల మాధవ్ అనుకుంటున్నా. సో ఆయన చూడండి, వీడియో కాల్లో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అసభ్యమైనది ఒకటి బయటకు వచ్చింది. అది బయటకు వచ్చినప్పుడు అది ఫేక్ వీడియో, ఎడిటెడ్ వీడియో, మార్ఫింగ్ వీడియో అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. జిల్లా పోలీసులు కూడా, ఒక అధికార పార్టీ ఎంపీ కాబట్టి పోలీసులు కూడా తలగ్గాలి కాబట్టి పోలీసులు కూడా అది ఎడిటెడ్ వీడియో అనే చెప్పారు. సో దాంతో మీడియా అంతా నోరు మూసుకుంది, ఏముంది ఎడిటెడ్ వీడియో అంటున్నారని. అసలు ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, ఆయన ఏమైనా అందగాడా? ఆయనదే ఎందుకు ఎడిట్ చేయాలి? ఎడిట్ చేసి ఆయనదే ఎందుకు బయటకు చూపించాలి? అంతకన్నా అందగాళ్ళు వైసీపీలో ఉన్నారుగా. నిజానికి ఎడిట్ చేయాలి, మార్ఫింగ్ చేయాలి అంటే ఇంకా అందగాళ్ళనే ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి చూపిస్తారుగా. ఆయనదే ఎందుకు చూపించాలి? ఈ బేసిక్ కామన్ సెన్స్ ఏముండదు, లాజికల్ పాయింట్లు ఏమి ఉండవు. అందులో కులం రంగంలోకి దిగింది. ఆయన కులం రంగంలోకి దిగి ఆయనకు మద్దతుగా అప్పట్లో ప్రెస్ నోట్లు, ప్రకటనలు అప్పట్లో ఇచ్చారు. సో ఆ సంఘటనలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఓకే, కులం బలం ఉంటే తప్పు చేసినా చెల్లుద్దేమో అనిపించింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఎవరైనా ఆ కులంలో కాస్త పెద్దోడు తప్పు చేసినా సరే ఆ కులపోళ్ళు కాలగర్భంలో కలిసిపోవడం, ఆ తప్పును కలిపేయడం,
అతన్ని నెత్తిన పెట్టుకోవడం సమర్థించడం పెరిగింది. ఇక్కడ చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని ఉద్దేశించి మనం అనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా కొన్ని మాటలు అన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా అన్నారు, చిరంజీవి గారి గురించి ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రస్తావించారు. అది చిరంజీవి గారికి అవమానకరంగా ఆయన తీసుకోలేదు, చిరంజీవి గారు తీసుకోలేదు. అందుకే ఆయన ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి లేదు బాలకృష్ణ గారు మాట్లాడిన దాన్ని నేను ఖండిస్తున్నాను, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని సాదరంగా ఆహ్వానించారో లేదో ఆ సామాజిక వర్గానికి తెలియదా, జనసేన పార్టీ వాళ్ళకి తెలియదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారే కదా 2-3 సందర్భాల్లో చెప్పారు తన అన్నను జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని. మనం వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడాల్సిన అవసరం లేదు, మనం ప్రాధేయపడాల్సిన అవసరం లేదు, అది మన హక్కు, మనం సాధించుకోవాలని. సో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా ప్రాధేయపడ్డాన్ని పవన్ కళ్యాణ్ గారిని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ విషయం ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అదే అంశాన్ని బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు. కానీ దాని మీద నానా గొడవ చేసి, నానా యాగి చేసి, కులాన్ని తీసుకొచ్చి 2 కులాల మధ్య వైరం పెట్టే ప్రయత్నం సాక్షి మీడియా అండ్ వైసీపీ వాళ్ళు చేశారు. ఆ కులంలో కూడా కొంతమంది రెచ్చిపోయారనమాట. సో నిజంగా ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు రాసిన ప్రస్తావించిన అంశం కూడా అదే. సో ఇక్కడ కులాలకు సంబంధించి మరి నటులు ఏమైనా కులదైవాలా, ఎందుకు వాళ్ళని ఎత్తున పెట్టుకోవాలి అని అన్ని విధాల అధోగతి పాలైన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అవసరానికి మించి కేంద్రం వద్ద వినయ విధేయతలు ప్రదర్శిస్తూ రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు బాలకృష్ణ వంటి వారు అనవసర వివాదాలను తలచూడుతున్నాయి. సొంత పార్టీ నాయకులతో పాటు కూటమికి చెందిన వారి వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను చల్లార్చేందుకు ఆయన ఫైర్ ఫైటర్ పాత్ర పోషించాల్సి వస్తోంది. బాలకృష్ణ వల్ల తలెత్తిన వివాదం రాజుకోకుండా ఉండేందుకు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇంటికి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్ళి గంటకు పైగా గడిపారని ప్రచారంలో ఉంది. కాగా ఆయన చిరంజీవికి కూడా ఫోన్ చేసి సముదాయించి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మాట తూలే ముందు సంయమనం పాటిస్తే బాలకృష్ణకే గౌరవం పెరుగుతుంది. శాసనసభలో ఏకవచనంతో ఎవరిని సంబోధించకూడదు. అది తెలుసో లేదో తెలియదు కానీ బాలకృష్ణ వాడు వీడు అన్న పదాలను వాడారు. అది తప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా స్పీకర్ అయ్యనపోతుడైనా బాలకృష్ణకి చెప్పాలి. నటుడుగా బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల లాభమైన నష్టమైన ఆయన మాత్రమే అనుభవిస్తారు. శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం నా ఇష్టం అంటే కుదరదు. సభా సాంప్రదాయాలకు విలువలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే అని ఏబిఎన్ ఆర్కే గారు ఇండైరెక్ట్గా కొన్ని చురకలు అంటించారు. ఇవన్నీ కూడా పచ్చి వాస్తవాలే, యాక్సెప్ట్ చేయాల్సిన నిజాలే. సో అప్పుడప్పుడు ఇలా అంటించాలి. అంటించకపోతే పార్టీ నడవడికి కానీ కొంతమంది సభ్యుల వ్యవహార శైలి కానీ బాగోట్లేదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లడ్డూపల్లెం.com అని. సో మనం దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళు ఒక 15 మంది మహిళలు కలిపి సేంద్రీయ సేద్యం చేస్తున్న రైతుల దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్, మిల్లెట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్. మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పూస, పకోడా ఇవి కూడా చేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర సీడ్స్తో చేసిన లడ్డూలు అంటే గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగు గింజలు, మఖానా సీడ్స్ అంటే లోటస్ సీడ్స్, వాటితో చేసిన లడ్డూలు ఉంటాయి. ప్లస్ డ్రై ఫ్రూట్స్, నట్స్. వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ అవి కూడా ఉంటాయి. సో ఇలా భిన్నమైన అన్నీ కూడా హెల్దీ బెనిఫిట్ ఉండేవే, ఆరోగ్యానికి మంచి చేసేవే. ప్లస్ వీళ్ళు ఆర్గానిక్ వేలో పండించిన రైతుల దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కొని చేస్తారు కాబట్టి అన్ని విధాలా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లడ్డూపల్లెం.com అనే సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోండి. లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.